హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తగలబెట్టండి సార్. ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పటిదాకా అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఏంటంటే సోషల్ మీడియా సపోర్ట్తో యూట్యూబ్ సపోర్ట్తో అండ్ మీతో ప్రతి షేర్ చేసుకుంటూ లేబర్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగిపోయినాయి. 1.5 year అయిపోయింది, ఏ హైకు లేదు. మా మేనేజర్ గారికి కాల్ చేసి సార్ శాలరీ సరిపోవట్లేదు సార్ అన్న. ఏం చేద్దామంటావు మరి? ఎస్, ఆయన రెస్పాన్స్ అదే, కొద్దిగా పెంచండి సార్ అన్న. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? నిజంగా అట్లాంటి రెస్పాన్సే ఇచ్చాడు పెంచమన్నప్పుడు కూడా. నాకు తెలియదు అలా ఎన్ని ఇస్తాము. శాలరీ పెరగటం లేదు అని నేనైతే జాబ్ మానేయటం లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వస్తూనే ఉంటానండి ప్రతిరోజు మీ ముందుకి. వ్లాగింగ్ అనుకుంటున్నాను. వ్లాగింగ్ అంటే ఏం లేదు, ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఏంటంటే సోషల్ మీడియా సపోర్ట్తో యూట్యూబ్ సపోర్ట్తో మీరైతే ఏం సజెస్ట్ చేస్తారని మీతో ప్రతి షేర్ చేసుకుంటూ లేబర్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్న ఏదైనా క్రాప్ వేద్దామని ట్రై చేస్తున్నాను. సో ప్రతి నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. అండ్ ఈ డెసిషన్ ఎందుకు వచ్చాను అంటే, రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెస్టింగ్ సైడ్ ఉన్నానండి. మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్, సెలీనియం నేర్చుకుని టెస్టింగ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఇప్పుడు ఒక్కడినైనా సరే నేను వెళ్ళి పొలంలో వంగి పనిచేసి ఇరగదీసేది ఏం లేదు. నేను ఒక్కడినే చేస్తే అక్కడ ఈల్డ్ ఏమీ రాదు. ఇలా నాన్నగారు అన్నీ సమకూర్చారు. మోటార్, బోర్, బావి, 4 ఎకరాల పొలం మిగిల్చారు చక్కగా చేసుకోరా అనడానికి. రియలీ ఐఎమ్ లక్కీ. చాలామందికి ఈ లక్ ఉండదండి. జాబ్ పోతే ఏమవుద్ది, వామ్మో ఈ జాబ్ వదిలేస్తే మనం ఏమైపోతాం అన్న ఒక రియల్గా ఒక బాధ ఉంటుంది. అటువంటి వాళ్ళు పాపం వాళ్ళు మేనేజర్స్ ఏమన్నా హైక్ వచ్చినా రాకపోయినా హైక్ ఎప్పుడు వస్తుంది, హైక్ కోసం బ్రతిమలు ఆడుకోవటం, హైక్ కోసమే ఇచ్చేయటం, హైక్ కోసమే ఎంప్లాయ్మెంట్లో కూడా పాలిటిక్స్ నడపడం, ఇలాంటివన్నీ చెత్తంతా చూసి దాదాపు ఒక 20 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ కమ్ అక్రాస్ అయ్యాను. అలాంటప్పుడు నాకు అనిపించింది, ఇంత దరిద్రంగా ఉండాలన్నా ఒక హైక్ అడగటం కోసం, ఇంత దరిద్రంగా పాలిటిక్స్ చేయాలన్నా, మన ప్లేస్ని మనం కన్సాలిడేట్ చేసుకోవటం కోసం, లేకపోతే మనం మన ఎగ్జిస్టెన్సీ కోసం కంపెనీలో ఇలా ఎప్పుడు గాడ్ ప్రామిస్ చెప్తున్నా, ఇలా ఎప్పుడు నేను చేయలేదండి. నేను ఏ ఆర్గనైజేషన్లో చేసిన. ఎందుకంటే దానికి కారణం ఒక్కటే, నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది కాదండి, నిజంగా మా అమ్మ నాన్న కష్టపడి ఎంతో కొంత నాకు మిగిల్చారు చూడండి భూమి, అది ఇచ్చిన కాన్ఫిడెన్స్. నిజమే, ఖచ్చితంగా నేలను నమ్ముకున్నవాడు ఎప్పుడూ కూడా నష్టపోడండి. నాకంటే చిన్నవాళ్ళు అయితేనేమో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఒకవేళ నాకంటే పెద్దవాళ్ళు అయితేనేమో నన్ను బ్లెస్ చేయండి. కొత్త పని మీ అందరి సహకారంతో నేను ఏదైనా చేస్తున్నప్పుడు మీరు కామెంట్ చేసి ఎస్ భలే చేస్తున్నారండి అనడం, లేకపోతే అలా కాదండి ఇలా చేయండి అని చెప్పడం, ఇదేనండి హెల్ప్ అంటే. ఆ ఒక్క మాట మీరు చేసే హెల్ప్ అనేది మాకు నిజంగా బూస్ట్ అవుతుంది. ఇనిషియేషన్ తీసుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రతి నేను మీతో షేర్ చేసుకుంటానే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ.